అందరికీ మన్నాత. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో ఉండి నిర్గమకాండము 30వ అధ్యాయము మొదటి 8 వచనములు. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మ కర్రతో దాని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చవుకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసముల మీది కృణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచునప్పుడు దాని మీద ధూపం వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రములు. వాక్య భాగం చదువుకుని ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. ఈ అధ్యాయంలో ఉన్న సంగతులు మాకు నేర్పించవలసిందిగా కోరుచున్నా. ప్రభా, మీరు ఏ విధముగా అన్నీ బయలుపరిచినారో వాటిని మాకును బయలుపరచండి ప్రభా. ఈ వాక్యం ద్వారా బయలుపరిచి బలపరచవలసిందిగా కోరుచున్నా. మీ ఆత్మ కార్యమే జరిగించవలసిందిగా కోరుచున్నా. సర్వోపకారి సహాయం చేసి కనికరించండి, దయ చూపించండి. దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాదుని కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభు యొక్క మహాకృప చేత మనము వరుసగా ఒక్కొక్క అధ్యాయం ధ్యానిస్తున్నాము. ప్రతి అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నప్పటికీ కొద్దిగానే ధ్యానిస్తూ ఉన్నాము. మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు, చాలా సంతోషం. మరి ఈరోజు 30వ రోజు 30వ అధ్యాయం మనము మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ అధ్యాయములో చాలా సంగతులు ఉన్నవి. మొదటగా చూస్తే ధూప వేదికను గూర్చి దేవుడు తెలియచేయించారు. ధూప వేదిక ఎలా చెయ్యాలో, ఎలాగూ బంగారు రేకు పొదగాలో, దాన్ని ఎక్కడ ఉంచాలో, ఎలా ధూపము వెయ్యాలో దాని గూర్చి దేవుడి ముందుగా తెలియచేశారు. అలాగే ఇదే అధ్యాయములో 11వ వచనం నుండి 16వ వచనం వరకు వాక్య భాగములో దేవుని జనాంగమును లెక్కించాలని దేవుడు తెలియచేశారు. అనగా ఇశ్రాయేలైన వారిని లెక్కించాలి అని దేవుడు తెలియజేశారు. అలాగే 17వ వచనం నుండి 21వ వచనం వాక్య భాగములో శుద్ధి కొరకు నీళ్ల గంగాళము చేయాలని దేవుడు తెలియజేశారు. అలాగే ఇదే అధ్యాయంలో 22వ వచనం నుండి 33 వరకు ఉన్న వాక్య భాగములో ప్రతిష్టాభిషేక తైలమును చేసే ఏర్పాటు దేవుడు తెలియజేశారు. ఇదే అధ్యాయములో చివరి భాగము 34 నుంచి 38 వాక్య భాగములో చూసినట్లయితే సుగంధ ధూప సంభారము చేయాలని దేవుడు తెలియజేశారు. ఈ ఒక్క అధ్యాయములోనే 5 విషయములు దేవుడు తెలియజేశారు.
మొట్టమొదటిగా చూస్తే ధూపవేదిక. దేవుడే ధూపవేదికను చేయమని తెలియచేస్తారు. ఎందుకంటే ధూపము వేయుటకు. 7వ వచనంలో చూస్తున్నాం మనము. 7వ వచనము, అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అలాగే సాయంకాలమందు దాని మీద ధూపము వేయవలెను. ఉదయకాలమందు సాయంకాలమందు ధూపము వేయాలి అని దేవుడు తెలియజేశాను. ధూపం వేయడానికై సుగంధ ధూప సంభారము అనే దానిని ఉపయోగించాలని తెలియజేశారు. దాన్ని ప్రత్యేకముగా తయారు చేయాలి. ఒక లెక్క ప్రకారంగా తయారు చేసి ఆ పొడిని, ఆ ద్రవ్యాన్ని నిప్పుల మీద వెయ్యాలి, ధూపవేదిక మీద. అప్పుడు చక్కని సువాసన వస్తే దేవుడు దానిని అంగీకరిస్తారని మనము ఇక్కడ చూస్తున్నాం. అయితే మరి ఈనాడు మనకు ధూపవేదిక ఉందా అంటే, ఆనాడు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనకు ఈనాడు అంతరంగముగా ఉన్నవి, అలాగే ఆత్మార్థముగా ఉన్నవి, ఆత్మాసారముగా ఉన్నవని మనం తప్పగా గుర్తించాలి. ఇప్పుడైతే మనకు ఈ ధూపవేదిక లేదు, కానీ మనకైతే ఆత్మ సంబంధమైన ధూపవేదిక ఉంది. అదే దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేయుట. మనం దేవునికి ధూపం వెయ్యాలి. ఏమిటా ధూపం అంటే? దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయములో 8వ వచనము, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వెనులను ధూప ద్రవ్యములతుండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడేది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. కనుక ఇక్కడ చూస్తే పాత్రలు ఉన్నవి, అవి సువర్ణ పాత్రలు. అవి ఏమిటట? ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలు. అవి ఏమిటంటే పరిశుద్ధుల ప్రార్థనలని మనం చూస్తున్నాం. మరి ఈనాడు మనకు ఈ పాత్రలు కావాలి, ఈ ధూపద్రవ్యములు కావాలి, ఈ ధూపవేదిక కావాలి. మనం పరిశుద్ధంగా తయారు కావాలి, మనం ప్రార్థన చేసేవారముగా తయారు కావాలి. అంత మాత్రమే కాకుండా మరొక వాక్య భాగం మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథములో 8వ అధ్యాయములో 3వ వచనము 4వ వచనము, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనంతో ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దోచేతి నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రియమైన వారలారా, 2 వాక్య భాగాల్లో చూస్తున్నాము. ప్రార్థనలే ఈ ధూప ద్రవ్యములు. మరి ఎవరు ప్రార్థనలు అంటే పరిశుద్ధుల ప్రార్థనలు. అందరూ ప్రార్థన చేసేవారే, కానీ పరిశుద్ధులుగా మారాలి, పరిశుద్ధులుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఆ దేవునికి ఇష్టమైన కార్యం. ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధుడు. అసలు దేవుడే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడుగా చూపించుకున్నారు. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులు ఉండాలని ఆయన తెలియజేస్తారు. ఆయనే మహాపరిశుద్ధుడు. అందుకే మహాదూతలే వారు దేవుని స్తుతిస్తున్నారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉందని వారే దేవునికి స్తుతులు చేస్తున్నారు, గణపతిగానములే చేస్తున్నారు. కనుక దేవుడే మహాపరిశుద్ధుడు. కనుక ఆయన సమస్తం పరిశుద్ధముగా చేస్తారు, మన పరిశుద్ధంగా చేస్తారు. కానీ మనము పరిశుద్ధను కోల్పోయాం. మరి యేసు ప్రభువు ఎందుకే ఈ లోకానికి వచ్చారు? ఆయన
మనకు సమస్త మాదిరికరముగా చేశారు. ఆయన ఎంత దేవుడైనా మనవంటి మనిషిగా ఈ లోకంలో జన్మించి మనిషిగా పెరిగి పెద్దవారై మనిషిగానే ఉండి మన మధ్య అంత మాదిరి చూపిస్తూ జీవించారు. ఓ మానవులారా, నా వలె జీవించనని యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు మాదిరికరముగా ఈ లోకంలో జీవించారు. మన మానవులు ఎన్నుకుంటారు ఈ లోకం మనము పరిశుద్ధంగా జీవించలేమని పనుకుంటారు, కానీ అది తప్పు. యేసే ఒక మనిషి వలి లోకములో మాదిరికరముగా జీవించారు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువును చూచుకుంటూ జీవిస్తే ప్రభువులా పరిశుద్ధంగా జీవించగలము. కాబట్టి అలాగూ ప్రతివారు తప్పక ప్రయత్నించండి, పరిశుద్ధులుగా జీవించండి. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధంగా జీవించారో ఓ పద్యములో దేవదాసయ్య గారి ఇలా తెలియచేశారు. ఆయన ఈ లోకములో ఎంత పరిశుద్ధముగా జీవించారో దాన్ని బాగుగా మీరు పద్యం ద్వారా వినండి. తలపులోనైననే తట్టు చూచిన గాని రవ్వంతయైన నేరంబు లేదు. జనులు చెప్పగత వినుట పరీక్షింప రవ్వంతయైన నేరంబు లేదు. పాపులంజుచిన చూపును పరికింప రవ్వంతయైన నేరంబు లేదు. చెప్పిన మాటలు చేర్చి విచారింప రవ్వంతయైన నేరంబు లేదు. క్రియలు తలచగా నేమియు కిటుకు లేదు. నీతిమంతుడు అవివాహి నిజనరుండు. మనుజులన్మించు అద్భుతమానవుండు. ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర. ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర. యేసుక్రీస్తు ప్రభే ఈ పాపలోకములోనే ఉన్నారు, మరొంటి మనిషిగానే ఉన్నారు. కానీ ఆయన రవంత నేరము లేకుండా జీవించారు, పాపం అండకుండా జీవించారు, పాపం లేకుండా జీవించారు. మనము కూడా జీవించగలము. ఎలాగంటే ప్రభు యొక్క సహాయముతో, ప్రభు యొక్క కృపతో జీవించగలం. కాబట్టి మనం కోరుకోవాలే కానీ ప్రభు తప్పగా సహాయం చేస్తారు. మనం పరిశుద్ధముగా జీవించగలమని మీకు తెలియచేస్తున్నా. ప్రియమైన వాళ్ళారా, మనం పరిశుద్ధులుగా తయారు కావాలి, పరిశుద్ధముగా ఉండాలి. మనం ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థనలే ధూపాల పైకి వెళతాయట. కనుక మనము కూడా నిత్యము ధూపం వేసేవారిగా ఉండాలి. ప్రతి ఉదయమున ధూపం వెయ్యాలి. ఏకాంతముగా ధూపం వేయండి దేవునికి. కుటుంబ సమేతముగా ధూపం వేయండి దేవునికి. సంఘమంతా కలిసి దేవునికి ధూపం వేయండి. ఎంతో సంతోషం. కనుక మనమే అటువంటి వారిగా తయారు కావాలి. ఎవరు మట్టుకు ఏకాంతముగా దేవునితో సహవాసం చేస్తూ ప్రభువును ప్రార్థించేవారిగా ఉండండి, స్తుతించేవారిగా ఉండండి, ప్రార్థన ధూపాన్ని వేసేవారిగా ఉండండి, అలాగే స్తుతి ధూపాన్ని వేసేవారిగా ఉండండి. అలాగే వ్యక్తిగతముగా ఆయనకే ధూపము వేసేవారిగా ఉండండి. అంత మాత్రమే కాదు, కానీ కుటుంబ సమేతముగా ధూపం వేసేవారిగా ఉండగా తెలియచేస్తున్నాను. కుటుంబంతా కలిసి ప్రభువును స్తుతించేవారిగా ఉండండి, ప్రార్థించేవారిగా ఉండండి, ధూపం వేసేవారిగా ఉండండి. ఎంత సంతోషమో దేవునికి. అంతేకాక సంఘమంతా కలిసి ప్రభువును స్తుతించేవారిగా తయారు కావాలి, ప్రార్థించేవారిగా తయారు కావాలి, స్తుతి ధూపమును వేసేవారిగా ఉండాలి, ప్రార్థన ధూపమును వేసేవారిగా ఉండాలి. అందరూ కలిసి ప్రభువును స్తుతిస్తే దీనికి ఎంతో మహిమ. అందరూ కలిసి ప్రభువును ప్రార్థిస్తే ఎంతో సంతోషం దేవునికి. కాబట్టి మనం అలాగూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తున్నాము. పరిశుద్ధుల ప్రార్థనలు ధూప ద్రవ్యములను మన వాక్యం చూచాం. కాబట్టి మనం అలాగూ ప్రభువుకి మన యొక్క ప్రార్థన స్తుతులు ధూపంగా వేసి సంతోషపరచవలసిందిగా తెలియచేస్తున్నాను. యేసు ప్రభు అయితే ప్రతి రాత్రి కొండకు వెళ్ళేవారు, అరణ్యానికి వెళ్ళేవారు, రాత్రంతా దేవునితో సహవాసం చేసేవారు, పగలంతా సేవ చేసేవారు, రాత్రి దేవునికి విజ్ఞాపనలే చేసిన వారై ఉన్నారు. అంతగా యేసుక్రీస్తు మన కొరకు తన యొక్క కార్యమే జరిగించాలని మీకు తెలియజేస్తున్నా. అంతగా ప్రభు మన కొరకు చేశారు. కనుక మరి మనము ఈనాడు ప్రభువును కనపరుస్తూ సంతోషపరుస్తూ మన యొక్క ప్రాథమిక విజ్ఞాపనలు దేవునికి అంతా చేయలేమా? కనుక మరి
హృదయములో దూపవేదుకుండాలి, మీ గృహములో దూపేదుకుండాలి, మీ సంఘములో దూపేదుకుండాలి, మీ జీవితములో దూపేదుకుండాలి. నిత్యం ధూపం వేసేవారుగా తయారు కావాల్సిందిగా మనం వచ్చేస్తున్నాం. అయ్యగారు చక్కని పాట వ్రాసారు. దాని ముగింపులు ఏమంటున్నారంటే, జనక సుతాత్మలకు స్తుతులు సంఘవధువు వల్ల భువిని మనసున స్తుతి కార్యము తప్ప మరి, మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనాళికి, పని ఏమున్నది భక్త జనాళికి త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి. ఈ చరణంలో చూస్తున్నాము, మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్తజనాలకి. భక్తజనాలకి ఇంకేం పని ఉంది? ఏం పనట? మనసున స్తుతి కార్యము, నిత్యము స్తుతించే పని. మీ అంతరంగంలోనే ధూపేదుకుండాలి, నిత్యము స్తుతి ధూపాన్ని వేస్తూ ఉండాలి. అలాగ తక్క తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇదే అధ్యాయములో ఇంకా మనం చూస్తున్నాం. ఏమంటున్నారు? నిర్గమకాండం 30వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను, వాళ్ళు లెక్కింపబడు వేళకు ప్రతి వాడు యెహోవా తన ప్రాణ క్రయధనమును ఇచ్చుకొనవలెను. అలాగూ చేసినలా నీవు వారిని లెక్కించినప్పుడు వాళ్ళు ఏ తెగులును పుట్టదు అని చెప్పంటూ ఏం చేయాలి? ప్రతివారు కూడా అరతులము వెండి దేవునికి ఇవ్వాలని ఆయన తెలియజేస్తున్నారు. కనుక అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణని దేవుడు తెలియజేస్తున్నారు. ప్రియమైన వారలారా, మనము లెక్కించబడాలి, దేవునికి లెక్కలో ఉండాలి. అదేమిటంటే పశ్చాత్తాపమైన వెండి అని దేవుడు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమైన మాట ఏమిటంటే వారు లెక్కించబడాలని దేవుడు తెలియజేశారు, లెక్కించమన్నారు. మనము కూడా లెక్కలో ఉండాలి. మనం దేవుని లెక్కలో ఉన్నామా? అది బాగుగా ఆలోచించుకోవాలి. మనము ప్రతి వారము కూడా లెక్కలో ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. దేవుడే లెక్కించువారై ఉన్నారు. దానియేలు గ్రంథములో ఒక రాజుగాని దేవుడు లెక్కించారు. దానియేలు 5:25. అక్కడ దేవుడే ఒక రాజును తూచారు, లెక్క వేశారు. తక్కువ కనబడితే తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఒక వాక్యం చూస్తున్నాము. మత్తయి సువార్త 12:36. ఆయన ఏం చేశా? మన మాటల గురించి ఆయన లెక్క అడుగుతారట. మాటల యొక్క లెక్క మనం చూస్తున్నాం. అలాగే రోమపత్రిక 14:12. ప్రతివాడు తన్ను గూర్చి లెక్క అప్పగించాలని భక్తులే తెలియజేస్తున్నారు. ఆ తరువాత ప్రకటన గ్రంథము 20:15 వచనము. జీవ గ్రంథములో పేరు ఉండాలి, లెక్కలో ఉండాలి, లేకపోతే అగ్ని గుండమని మరి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఆలోచించని ప్రియమైన వారలారా, మనమే లెక్కలో ఉండాలి. ఆ జనాంగం దేవుడు లెక్క వేయమంటున్నారు, దానికి ఒక లెక్క అడుగుతున్నారు. అయితే మనము లెక్కలో ఉన్నామా? ఆయన నామమును బాప్తిస్మము పొందాలి, లెక్కలోనికి రావాలి. అనేక మంది విశ్వాసం ఉంది కానీ ప్రభులోనికి వస్తూ ఉంటారు, కానీ బాప్తిస్మం లేకుండా ఉంటున్నారు. కాబట్టి లెక్కలో ఉన్నట్ట? ప్రభు యొక్క మాట ప్రకారం మనము అనగా బాప్తిస్మం పొందినవారు బాప్తిస్మము పొందాలి. ఆ తరువాత అన్ని క్రమములు పాటిస్తూ బాగుగా సాగాలి. ఏమైనప్పటికీ ప్రతి వారు కూడా లెక్కలో ఉండాలి. ఆ దేవుని యొక్క ఉద్దేశం అని తెలియజేస్తున్నా. అలాగ ప్రతి వారు లెక్కలో ఉండాలి. రెండవది లెక్కించబడాలి. అలాగే ప్రతి లెక్క దేవునికి అప్పగించాలి. అంతేకాకుండా జీవగ్రంథం ఉంది, అందులో మన యొక్క పేరు వ్రాయబడాలి. ఆ లెక్కలో మనం ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. కనుక ఈ లెక్క కొరకు ప్రతి వారు కూడా
మరి ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకుని, అయ్యా నన్ను నీ యొక్క లెక్కలో ఉంచుకోము నాయన, లెక్కలను ఉంచుకోము నాయన, నన్ను నీవానిగా నాదా గైకొనము అని చెప్పంటున్నారు భక్తుడు. నిజమే, మనమందరము కూడా ఆయన ద్వారా తప్పక లెక్కలోకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కనుక ఉన్నా నా ప్రేమాని సన్నిధానమోనానే నిన్నాడు ధారాబోయన్, నన్ను నీవానిగా నాథాగై కొనుమపుడు చిన్నుగా నీ వశమై స్థిరముగా నుండేదా, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి, నన్ను నీవానిగా నాదా గైకొనము. ఆయన వానిగా మనము పూర్తిగా మరి అంగీకరింపబడాలి, ఆయన వారమైపోవాలి. అది ఆయన లెక్కలోనికి వచ్చిన మీకే తెలియజేస్తున్నాం. కనుక ఇది లెక్కలు ఉండే సంగతి. ఆ తర్వాత ఏముందంటే మూడవది ఈ అధ్యాయములోనే శుద్ధి కొరకు గంగాళము చేయుట, నెల కొరకు గంగాళము చేయుట. శుద్ధి కావాలని దేవుడే ఈ ఉపకరణం ఏర్పాటు చేశారు. ఇది మరి యొక్క ఉపకరణము, ఇత్తడి గంగాళం. దీన్ని ఉంచాలి, ప్రతి గుడారముకు బలిపీఠం మధ్య దాన్ని ఉంచాలని దేవుడు తెలియజేస్తున్నారు. అహరోనేమి ఆయన కుమారుని వచ్చి శుద్ధి చేసుకోవాలని తెలియజేస్తున్నారు. మరి మనము శుద్ధి కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము శుద్ధి కలిగి రావాలి. ఎంతో పరిశుద్ధత మనం పాటించాలి. ప్రతి ఆదివారం మనము ఎంతో పరిశుద్ధముగా దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని మందిరం అంటే సామాన్యము కాదు, అది పరిశుద్ధమైంది. కాబట్టి మనము దేవునికి మందిరమునకు పరిశుద్ధముగా రావాలి. ఒకటి బహిరంగ శుద్ధి, రెండవది అంతరంగ శుద్ధి మనం కలిగి ఉండాలి. కనుక బహిరంగ శుద్ధి కలిగి ఉండండి, అనగా శిరోశుద్ధి, శరీర శుద్ధి, అలాగే పాదశుద్ధి, అలాగే వస్త్రశుద్ధి, స్థలశుద్ధి అన్నీ కలిగి ఉండాలి. అలాగే ఉదరశుద్ధి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ మనమే వాక్శుద్ధి కలిగి ఉండాలి, అలాగే మనోశుద్ధి కలిగి ఉండాలి, అలాగే హృదయశుద్ధి కలిగి ఉండాలి, అలాగూ బహిరంగ శుద్ధి కలిగి ఉండాలి, అంతరంగ శుద్ధి కలిగి ఉండాలి. శుద్ధి కలిగి మనం దేవుని దగ్గర రావాలి. అదే దేవుని యొక్క కోరిక అని తెలియజేస్తున్నాం. వారికైతే ఆనాడు ఈ గంగాళము, ఈ నీళ్లు, ఈ శుద్ధి దేవుడు ఏర్పాటు చేశారు. మనకైతే దేవుడు ఆయన కోరే శుద్ధి ఏమిటంటే, ఒకటి బహిరంగ శుద్ధి, రెండవది అంతరంగ శుద్ధి. మన శుద్ధి కలిగి దేవునితో సహవాసం చేస్తే తప్పక మేలు పొందగలము. కనుక దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళారా నిత్యము శుద్ధి కలిగి దేవుని దగ్గర రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. శుద్ధితో దేవుని ఆరాధించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆ తరువాత నాలుగవది ఏమిటంటే ప్రతిష్టాభిషేక తైలము. ప్రతిష్టాభిషేక తైలం దేవుని యొక్క జనాంగమును ప్రతిష్ఠించడానికి, అలాగే యాజకులను ప్రతిష్ఠించడానికి ఒక తైలము కావాలి. అదే ప్రతిష్టాభిషేక తైలం అని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మనము తైలాన్ని గూర్చి మరి ప్రత్యేకముగా నేర్చుకోవాలి. మన గతంలో చూచాము, అది ఒలీవ తైలము, దీపం వెలిగించే తైలం. ఈ తైలమేమో ఇది అభిషేకమునకు ఉపయోగించే తైలము. ఈ తైలం ఎలా చేయాలో దేవుడే ఒక చక్కని మరి ఏర్పాటు చేశారు. దాని ప్రకారముగా తయారు చేయాలి. అలా చేసేది ఏమవుతుందట, ప్రతిష్టాభిషేక తైలమని దేవుడు తెలియజేస్తున్నారు. అభిషేక తైలముతో ఏం చేయాలట, సాక్షి గుడారమును, సాక్షి మందసమును, బలను, దాని ఉపకరణములను, దీపవృక్షమును, ఉపకరణములను, ధూప వేదికను, దాని బలిపీఠమును, దాని ఉపకరణములను, గంగాళమును, దాని పీటను,
అభిషేకించి అవి అతిప్రశమైనవిగా ఉన్నట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. ప్రతిష్టాభిషేక తైలముతో వీటిని ప్రతిష్ఠించాలి, అభిషేకించాలంటున్నారు. అంతేకాకుండా అహరోనును అతని కుమారులను నాకు యాజకులు ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. కనుక దేవుడి అభిషేక తైలముతో ఆ వస్తువులను అభిషేకించమంటున్నారు. అలాగే వీరిని కూడా అభిషేకించమంటున్నారు. పెద్దాన్ని అభిషేకించాలంటే తైలము కావాలని చెప్పంటున్నారు. కనుక మరి మనము ఈ రోజున తైలమే కలిగి ఉండాలి. మనకి తైలం ఉన్నది, మన నిత్యము తైలమును వాడుకుంటున్నాము. కాకని శిష్యాలు మనము తైలమును తీసుకున్న వారమై, అక్కడ ప్రార్థనాపూర్వకంగా తీసుకున్న వారమై వాటిని వాడుకుంటున్నాము. అలాగే ఇంకా శిష్యాలలో తైలం వాడుతున్నాము. మన తండ్రి గారు దేవదాసయ్య గారి ఈ తైలమును మనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆనాడు ఆ తైలమైతే ఈనాడు తైలం మనకు ఉందని తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క కృప పొందవలసిన వారమై ఉన్నాము. అయితే తైలము గూర్చి బైబిల్లో చూస్తున్నాం. మార్కు సువార్త 6:13 చూసినట్లయితే ప్రభు శిష్యులైన వారు వెళ్ళారు, వినరాజు ప్రార్థన చేశారు, రోగములను వెళ్ళగొట్టినట్లుగా చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 7:46 ఒక ఆమె ప్రభు యొక్క పాదములకు అత్తరు పూసింది, ప్రభువుని అంత ఘనపరిచింది, ఆమె తైలం వాడింది. అలాగే లూకా సువార్త 10:34 చూసినట్లయితే మంచి సమరయుడు తైలం పోసి ద్రాక్షరసం పోసి గాయములకు శుద్ధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఆ మంచి సమరయుడే గాయపడిన వ్యక్తికి ఆ గాయములు కడగడం కొరకే, శుద్ధి చేయడం కొరకే నూనె వాడారు, మరి ద్రాక్షరసం వాడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పత్రికలో చూస్తున్నాము, యాకోబు పత్రిక 5:14 అక్కడ ఏమిటంటే నూనె రాచి ప్రార్థన చేయమని తెలియచేశారు. కనుక ఆనాడు తైలం దేవుడే ఏర్పాటు చేశారు. ప్రభు కాలంలో తైలం వాడారు, సంఘకాలం తైలము వాడారు, ఇప్పుడు కూడా తైలము వాడుతున్నారు. ఈ తైలమే దేనికి సూచన అంటే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునకి సూచన. కనుక పైకి తైలమే కానీ మనము ఆయన రక్తమునే తప్పక దృష్టించి ఆ భావంతో వాడుకుంటే ఎంతైనా మేలు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తము చిందించారు. ఆ రక్తమే మనకు ఈనాటి తైలముగా దేవుడిచ్చారని తెలియజేస్తున్నాను. మనం వాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అందుకే పాటలో చూస్తున్నాం, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు, ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావాగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓట. ఈ ఓటయే రక్తం మనకు నేటి బాహ్య తైలముగా మనకు దేవుడిచ్చారు. కనుక మనము ఆయన రక్తముగా భావించి వాడుకోవాలి. అందువల్ల మనకు స్వస్థత, మనకు విమోచన, అలాగే పాపముల పరిహారం కూడా ప్రభు చేస్తారు. కనుక అలా మనం తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ అధ్యాయం మరి ఒకటి ఏమిటంటే సుగంధ ధూప సంభారం. ధూప వేదిక పైన ఏది వేయాలో ఆ ధూప మరి పొడిని ఇక్కడ మనం చూస్తున్నాము. అదే చివరి భాగంలో చూస్తున్నాము. అనగా 30 అధ్యాయంలో 34-38 వచ్చిన వాక్య భాగంలో చూస్తున్నాం. కనుక దేవుడు ఇది కూడా ఎలా చేయాలో తెలియచేసి దాన్ని పొడిగా చేయమని చెప్పన్నారు. కనుక మనము ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనమే మరి పొడిని తయారు చేయాలి. అనగా ధూపం వేయడానికి మనం పొడిని తయారు చేయాలి. ధూప వేదిక అంటే ప్రార్థనా వేదిక అని మనము చెప్పుకున్నాం, స్తుతించే వేదికగా చెప్పుకున్నాము. మరి ఆ ధూప వేదిక ఉంటే సరిపోదు, కానీ ఆ ధూప వేదిక పైన మనమే ధూపం వెయ్యాలి, లేక పొడి వెయ్యాలి. మరి ఎలా వెయ్యాలి? ఏదేదో ప్రార్థన చేస్తే
అంగీకారము కాదు. కానీ మనము వాగ్దానములతో ప్రార్థన చేయాలి. మనము దేవుని యొక్క వాక్య భావనతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి ఎన్నో చక్కని పద్ధతులు ఉన్నవి. వాటి ప్రకారంగా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన యొక్క ప్రార్థనే అది వట్టి ప్రార్థన ఉండకూడదు, కానీ ఆ ప్రార్థన ప్రత్యేకముగా ఉండాలని చక్కగా మనము గ్రహించవలసిందిగా తెలియజేస్తున్నాం. దేవదాసాయి గారు ఒక పద్యం రాశారు. ప్రార్థన చేస్తున్న మనము ఎలాగూ చేయాలి, ప్రార్థన ఏమేమి ఉపయోగించాలి, బట్టి మాటలతో ప్రార్థన చేయడం కాదు, కానీ మన ప్రార్థనలో ఎలాంటి విషయాలు చేర్చాలని ఆయన పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. బైబిలులోనున్న పరిశుద్ధ కథలెల్లా ఎత్తి ప్రార్థించిన ఉత్తమంబు, బైబిలులోనున్న వాగ్దానములనెల్ల ఎత్తి ప్రార్థించిన ఉత్తమంబు, సభ కథలందున్న సవ్య విషయములు ఎత్తి ప్రార్థించిన ఉత్తమంబు, నీ అనుభవములో నీ ప్రార్థనోత్తరాలెత్తి ప్రార్థించిన ఉత్తమంబు, గ్రంథ వృత్తాంతములను వాగ్దానములను సంఘ వృత్తాంతములు నీ స్వానుభవము చేరి నిన్ను బలపరచి నీ చేత లెక్క లేని పనులు చేయించును లెమ్ము లెమ్ము, చేరి నిన్ను బలపరచి నీ చేత లెక్క లేని పనులు చేయించును లెమ్ము లెమ్ము. ప్రియమైన వాళ్ళారా, చాలా పెద్ద భావమే ఉంది, సమయం లేదు. కానీ మనం ఏం చేయాలట? బైబిల్లోని విషయాలు ఎత్తి ప్రార్థించాలట, వాగ్దానములు ఎత్తి ప్రార్థించాలంట, సంఘములో ఉండే అనేక విషయాలు ఎత్తి ప్రార్థించాలట. అంతేకాదు, మనకు అనుభవంలో దేవుడు ఏం చేస్తారు గతంలో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తి దేవుణ్ణి ప్రార్థించాలి. ఇలాగ మనము సంఘ వృత్తాంతములు, వాగ్దానములు, గ్రంథ వృత్తాంతములు, వాగ్దానములు, సంఘ వృత్తాంతములు, నీ స్వానుభవము ఇవన్నీ మనము కలిపి దేవునికే ప్రార్థన చేస్తే, దేవుణ్ణి స్తుతిస్తే వాటి ద్వారా మనము బలపరచబడతామట. ఆ తరువాత మనం లెక్కలేని పనులు మనం దేవుని ద్వారా చేస్తామట. ఎన్ని పనులైనా చేస్తాము. కాబట్టి అలా తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఏమైనప్పటికీ ప్రతి వారికి ధూపము వేసేవారుగా ఉండండి. ఏ ధూపం అంటే ప్రార్థనా ధూపం. కాబట్టి మీ ప్రార్థనా ధూపమే అన్నీ అనుభవాల కలయికగా ఉండాలి. ఆ అనుభవాల కలయికగా ఉండి వాటితో మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవునికి ఎంతో అంగీకారముగా ఉంటుంది, ఎంతో సువాసనగా ఉంటుంది, ఆగ్రహిస్తారు. కాబట్టి మనమందరము కూడా ధూపం వేసేవారుగా ఉందాము. ఆనాడైతే ఉదయకాలము ధూపం వేయమన్నారు, సాయంత్రం ధూపం వేయమన్నారు. కానీ ఇప్పుడైనా ధూపం వేస్తూనే ఉండవచ్చు. దేవునికే ఏమీ అడ్డు లేదు. మనం ఎప్పుడు ప్రార్థన చేసిన దేవునికి సంతోషమే. కాబట్టి అలా నిత్యము ధూపం వేసే వారముగా ఉందాము. ఒకటి ప్రార్థనా ధూపము, రెండవది స్తుతి ధూపం వేసేవారుగా ఉందాము, దేవుని గణపరిచేవారుగా ఉందాము. అట్టి భాగ్యం ప్రభు ఒక్కొక్కరికి దయచేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే ప్రతి వారిలో ఫలింపచేసి కృప చూపించండి అయ్యా. మమ్మల్ని దీవించి మీకు నడిపించండి, సహాయం దయచేయండి. దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రైక దేవుని సకల ఆశీస్సు ప్రభు దయచేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.